డిగ్రీకి వెళ్ళాలి. ఇప్పుడు డిగ్రీకి వెళ్ళాలి. పాస్ అయిపోయి పాస్ అయిపోయింది. కాలేజీ ఫీజు కట్టాలి, డొనేషన్ కట్టాలి కాబట్టి ప్రార్థన చేసుకుంటుంది డబ్బులు కావాలని. అయితే ఏసైని అడిగితే మనకి ఏదన్నా ఇస్తారు కదా. ఏసైకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనం సండే స్కూల్కి వెళ్ళినా, చర్చ్కి వెళ్ళినా ఆఫరింగ్ టైం ఉంటుంది. అంటే కానుకలు పట్ల తెలుసా? మీలో ఎంతమందికి కానుక వేసే అలవాటు ఉంది, ఆఫరింగ్ వేసే అలవాటు ఉంది? అలవాటు లేదన్నమాట. అరే ఆఫరింగ్ అంటే తెలుసా? కానుకరా. సండే స్కూల్లో కూడా కానుక పడుతున్నారు. సండే స్కూల్లో, చర్చిలో చందా. మన భాషలో చెప్పాలంటే చందా వేస్తారా మీరు? చందా నేను ఈయనయ్యా నాకు డబ్బులు ఎవరు అన్నావో చేయాలంటే మీకు ఒక సీక్రెట్ చెప్తాను. అని నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు, నాకు డబ్బులు ఎవరు నేను చందా ఉండేది అన్నారు చేస్తాను. ఒకప్పుడు నా దగ్గర ఉండే కాదు కన్నా చేస్తాను. అందరూ వేస్తున్నారా? అయితే మీరు మంచి పిల్లలు, సీక్రెట్ చెప్పడం అవసరం లేదు. అయితే పిల్లలు అంటే అడుగుని మీకు మనకి ఏది కావాలన్నా ఏసీని అడగాలి. ఏసీ అడుగుతుంటే తప్పకుండా మనకి ఇస్తారనమాట. వీళ్ళు ఇందాక నుంచి కదిలిపోతాడు, రెండు తినకుండా పోతుంది దెబ్బలు ఆమె కదా నిన్నే అంటారు. ఓకే పిల్లలు, తమ్ముడికి మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు చెప్పాను, తమ్ముడు దీనికి గుడ్డు పెట్టరా బాబు, గుడ్డు తినేసాడు. తమ్ముడు గుడ్డు తిన్నావా? గుడ్డు తినేసావా? గుడ్డు ఎట్టమన్నా దీనికి పెట్టావా? నువ్వు తినేసినట్టున్నా పెట్టావా? దీనికి తిన్నావా? పెట్టావా? మరి గుసు పడుతుంది ఇది. నువ్వు రాకు, నేను చెప్తాను కదా. మీలో ఎవరు ధైర్యవంతులు? ధైర్యం ఉన్న వాళ్ళు ఒకసారి చేయాలంటే అందరూ ధైర్యవంతులేనా? మీ ధైర్యం అంటే నాకు బయటపడిపోతుంది. తప్పుడు నాకు ఈ తప్పు. పిల్లలు సూర్య, ఏం చదువుతున్నావు? ఏ చదువుతున్నావు? నోట్లో ఏం కట్టింది? ఇక కట్టి అక్కడ కట్టి చదువుతావు పడే నిలబడాలి. ఓకే, ఏ క్లాసు? థర్డ్ క్లాస్. నీకు ధైర్యం ఉందా? నేను సూర్యుని అడుగుతుంటే నువ్వు నేను పిలుస్తాను కొద్దిగా బయట. ఓకే, మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ అన్నయ్య కానీ అన్నగారు ఇక్కడ ఉన్నారా? తమ్ముడేడి ఎవడాడు? లేపండి. మీ అన్న చూసుకున్నా ధైర్యం ఉంది మీ అన్నింటి ఉందా? ఇక్కడ తీసుకొచ్చారు కదా, బయలుదేరు కదా. బాబు కూర్చారా? ఉంటుందా రబ్బర్ ఏమి లేదు కదా. తినే భయపడక తినే ఏముండదు. ఓకే, ఇప్పుడు అంతా దసరా చెయ్యా ధైర్యం ఎక్కువ. చప్పట్లు కొట్టండి అందరూ. ఓకే చూడండి, ఏం లేదు తప్పని భయపడ్డానంటే చెప్పేసి ఇప్పుడు ఇందులో ఏమీ లేదు, మీరు అందరూ తెలుసారు. ఇప్పుడు చెల్లికి కాలేజీ ఫీజు కట్టబడుతుంది, డబ్బులు కావాలంట. మరి ఏసీ అంటే నీకు ఇష్టమేనా? ఏసీ నమ్ముతున్నావా? సండే స్కూల్ అదేగా బైబిల్ అబద్ధం అంటున్నాను అట్లా చాలా మంచి మా చెల్లి. అక్కడ చెప్పకుండా సరే
ఓకే మరి నువ్వు ఏసై దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నువ్వు ఏసైకి ఏమి ఇవ్వబోతున్నావు? ఫోన్ ఉందా? మనకి ఇవ్వబోతున్నావు కదా. మనకి ఏదైనా కావాలంటే మొక్కుకుంటాం. మొక్కుబళ్ళు మొక్కుకున్నప్పుడు అవి జరిగినట్టు మనం చెల్లించాలి కదా. నీ దగ్గర ఎంత ఉంది? చూపించు. 100 అంటే నాకు చెప్తుంది. నాకు చూపించు. ఏంట్రా నన్ను చేశారు పొట్ల ప్యాకెట్లా? అది ఒరిజినల్ నోటేనా? ఎంతదా? అరే ఇది నిజం నోటేనా? నాకు ఎందుకంటే డూప్లికేట్ వచ్చినట్టు చూస్తే కానీ నమ్మకూడదు మనం. పనిచేస్తుందా? కొట్టుకెళ్తే పప్పలు కొనుక్కోవడం డబ్బులు పనిచేస్తాయా? పనిచేస్తాయంట. ఓకే ప్రార్థన చేసుకుని మడత పెట్టి అందులో మడత పెట్టి బాగా ప్రార్థన చేసుకుని ఇంద్రే చెప్పు నాతో పాటు. యేసయ్యా నీకు వందనాలు. పని మూసావా? యేసయ్యా సహాయం చేయండి. నాకు తోడుగా ఉండండి. ఎందుకంటే అలా ప్రార్థన చేసి చెల్లి చర్చిలో కాల్ చేసింది దేవుడికి. మరి చెల్లి ప్రార్థన దేవుడు ఆలోచించి చెల్లికి ఏమి ఇచ్చాడో మనం నాలుగు చేద్దాం. ఓకే తమ్ముడు ఈసారి మ్యూజిక్ మీరు చెప్తే తీసుకోండి.
నువ్వు దేవుడికి ఎంత కానుక వేసావు చూసుకో. చెప్పగట్టినా కూడా పిల్లలు పిల్లలు ఏసయ్య పిల్లలు ఏసయ్య పిల్లలు 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 ఓకే, ఒక 4 కార్యక్రమం చేసి మనం కంపల్సరీ వెళ్ళిపోదాం. 4:30 మనం ముగించుకుంటాం. అలా ఉంది. కూర్చో తడియాలు జరుగులే తడియాల జరుగు వాళ్ళు జరిగా 417 దేవునికి 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు చెల్లించారు. చెప్పకుండా కూడా వెళ్ళి కాలేజీకి పెట్టడం జాగ్రత్త. నీకు ఎవరు ఇచ్చారో మళ్ళీ తిరిగి వాళ్ళకే ఇచ్చు. చెప్పకుండా కూడా పిల్లలు పిల్లలు